నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మీడియా నేను మీ ప్రశాంత్. ప్రజెంట్ అయితే మనం విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సండే అయితే చాలు ఇక్కడైతే కొనుగోలుదారులతో ఫుల్గా రద్దీగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు రకరకాల డిఫరెంట్ చేపలు అయితే మాత్రం ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. సో ఒక పక్క డిఫరెంట్ చేపలను చూడడానికి అయితే కొనుగోలుదారులు వస్తుంటారు. అలాగే ఇక్కడైతే ఆ చేపలను అయితే కొనడానికి ఎంతో మంది కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, వాటి సంగతి ఏంటి అనేది అయితే మాత్రం మనం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. చూస్తే సుమారుగా 61 రోజులు వేట నిషేధం తర్వాత ఫిషర్ మ్యాన్స్ అందరూ కూడా ఫిషింగ్కి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ జట్టికి రావడం జరిగింది. ఈసారి అనుకున్న స్థాయిలోనే ఫిషింగ్ అనేవి పడ్డాయన్నా. అయితే 2 నెలలు విరామం తర్వాత బోట్లు గంగమ్మ తల్లి జాతర పండగ చేసుకుని వెళ్ళిన తర్వాత కొన్ని బోట్లు ఇక్కడగా ఫస్ట్ సింగిల్ డేకి మాత్రం పర్లేదు. కిందటి సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం బాగా తగ్గింది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం బోట్లకు చాలా ఎక్కువగా బీభత్సంగా రావడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అంటే ఇక్కడ ఉన్న బోట్లు ప్రతి ఒక్కరికి ఏం లేవండి. అది బాగా నార్త్లో ఉన్న బోట్లకు కాస్త రొయ్యలు ఈ టైంలో ఏంటంటే రొయ్యలు కొద్ది రావడం, చేపలు పడడం. ఆ చేపలకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా చెన్నై మార్కెట్ లేకపోవడం వల్ల ఆ మాత్రాన్ని దీనికి రేటు ఉండడం వల్ల కూడా ఈ చేపల రేటు ఉంది. ఈ టైంలో చేపలు కూడా ఎక్కువ పడవటం లేదు. మరి దానివల్ల ఏంటంటే మత్స్యకారుడు అనే బోటు ఓనర్ కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి. మరి ఈ వచ్చేది రొయ్యలు కూడా ప్రెజెంట్ రేట్ అయితే మాత్రం కొద్దిగా పర్వాలేదు, రేటు బాగుంది. కానీ క్యాచింగ్ లేదు. దానివల్ల ఏంటంటే ఈ రొయ్యలు రాకపోవడం వల్ల ఇక్కడ చేపలు కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది. ఉన్న మాత్రం ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దీని లోకల్ మార్కెట్ కూడా కొద్దిగా బాగా ఎక్కువగా వస్తుంది. డిమాండ్ కూడా బాగా ఎక్కువ ఉందండి ప్రతి చేప. ఫిషింగ్ హార్బర్ లో మనకి చాలా డిఫరెంట్ ఫిషెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న ఫిష్ అంటే ఏమంటే ఏం చెప్తారండి? ఎక్కువ డిమాండ్ ఏంటంటే చందువాలు ఉండేవి. చందువాలు అప్పుడు ఒకప్పుడు అవి పడేవి, ఇప్పుడు పడట్లేదు. దానికంటే ఒక సీజన్ ఉంటుంది. ఇప్పుడు చేపలు ఏంటంటే గొరకలు అంటూ ఉంటాయి. దానికి సముద్రం నీటికి బాగుంటే దానికి తాడు అనమాట, చిన్న తాడు అంటారు. దాని గొరకలు, పారలు ఇవన్నీ పడతాయి. దానికి ఒక టైం ఉంటాయి. ఇది ఏంటంటే ఎక్కి మిక్సర్ చేపలు పడతాయి. అంటే ఏంటంటే గొరసలు, గులిమెందలు, కానగడతలు, ఈ ఎప్పళ్ళు ఇలాంటి చిన్నవన్నీ వచ్చే సావర్ లాంటివి ఎన్ని వస్తాయి. దానికంటే ఒక్కొక్క సీజన్ ఉంటుంది. ఈ స్పీడ్ ఇంజిన్ బోట్లకి ఏంటంటే పడితే ఇప్పుడు 2 టన్నులు 3 టన్నులు తెచ్చినా అదే 2 టన్నులు 3 టన్నుల వరకు వచ్చినా అది ఏంటంటే ఆయిల్ కూడా 2 టన్నులు 3 టన్నుల వరకు ఆయిల్ కూడా కాలేస్తుంది. 4-5 లక్షల కన్నా 4-5 లక్షలు దానికి ఇప్పుడు లాస్ లేకుండా వస్తున్నాయి. కింద బోట్లకి అయితే 5-6 లక్షల వరకు దాని లాస్కి అలా కవర్ చేసుకోవస్తాను. ఇక్కడ బోట్లకి ప్రజెంట్ ఎందుకంటే జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా బాగా ఫిషింగ్ బాగా ఎక్కువ వచ్చేది. ఎందుకంటే అప్పటి వరకు ఎటువంటి లోటు ఉండేది కాదు. ఇలా వెళ్తే 60,000, 70,000, లక్ష రూపాయల వరకు వచ్చేది ఫిషింగ్. ఇప్పుడు రానున్న రోజులు ఏంటంటే ఇప్పుడు క్యాచింగ్ తగ్గింది. మన తుఫాన్ సైకిల్ వల్ల బాగా గాలి విపరీతం. ఈ గాలి వల్ల ఏంటంటే బోర్డులు క్యాచింగ్ లేకపోవడం వల్ల ఓనర్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు. క్యాచింగ్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దానివల్ల రేట్లు కొద్దిగా విపరీతంగా కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ ఎక్కువ తెస్తే యథావిధంగా మళ్ళీ రేట్లు తక్కువగా జరుగుతాయి. డిమాండ్ బేస్ ఏంటంటే దీనికి ఎక్కువగా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఏది వచ్చిన డిమాండ్ హైలో ఉంది. అది పడిన రేటు ఉంది. ఏ చేప అంటే ఇప్పుడు డిమాండే. ఎక్కువ డిమాండ్ అంటే తెల్ల పాంప్లెట్స్, వైట్ పాంప్లెట్స్, బ్లాక్ పాంప్లెట్స్, తర్వాత గొరకలు, ఇలాంటివి ఈ క్వాలిటీ ఫిష్ ఇవి మీరు చెప్పారు. వైట్ పాంప్లెట్, బ్లాక్ పాంప్లెట్స్ చెప్పారు కదా, పడ్డాయి రావట్లేదు సార్. ఇప్పుడు అయితే లాస్ట్ సీజన్ ముందు కట్టేటప్పుడు 1-2 టన్నుల వరకు వచ్చాయండి. అది కేజీ 500, 600, 700, 1000 రూపాయల వరకు ఉంటాయి వైట్ పాంప్లెట్స్ అండి. మరి ఇప్పుడు తగ్గడం వల్ల ఇప్పుడు రేపు ఈ చేపలు అయితే ఇప్పుడు ప్రెజెంట్ 2,000 వరకు ఒక జోడి కానగడితే 2,000 వరకు ఉండదు. ఏ ఫంక్షన్ జరిగినా సరే దాంట్లో మస్ట్గా నాన్ వెజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్కి వస్తుంటారా మరి ఫంక్షన్ సంబంధించి ఎక్కువ బల్క్గా ఫిష్ కొనడానికి? అట్లకి అవి వస్తుంటారు. కొందరు వచ్చి ఎలిఫిన్ పెడతారంటే తోన ఫిష్ పెడుతుంటారు. అవి ముక్కలు వస్తాయి కాబట్టి అవి పెడితే అవి బాగుంటాయి. రెండోది కానగడత ఒక ఫిష్ అని పెట్టవచ్చు, మెత్తన బార్ ఉంటుంది, అదే ఫిష్ అని పెట్టి అవి పడే టైం ఉంది. అవి అంటే డీప్లో తయారవుతాయి. అవి వచ్చే ముందు పడితే మాత్రం 3 టన్నులు 4 టన్నుల వరకు వస్తాయి. అవి ఫంక్షన్లు కానీ దానికి కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ కానగడత అనేది ఐలా అనేది చెన్నై ఎక్స్పోర్ట్ 3 రోజులు వెళ్తే అది మెత్తగా అయిపోతుంది. అది కొద్ది జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. అది కొద్ది క్వాలిటీ ఫిష్ వేస్తే. ప్రాన్స్ ఉంది, రొయ్యలు ఉన్నాయి. ప్రెజెంట్ 2,000 వరకు ఉంది ఒక బాస్కెట్. ఇప్పుడు ఫ్రాన్స్ బ్రౌన్ బాస్కెట్. అదేంటంటే ఇక్కడ స్టోరేజ్ చేసుకుని ఎక్కి పడితే 1 టన్ను వరకు వచ్చాయి.
అది వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆయిల్కి 5 లక్షలు 6 లక్షలు వచ్చినాయి, ఆయిల్ కాడి సరిపోయి ఫస్ట్ వాళ్ళు కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న అందరూ లాసే. ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళారు సింగిల్కి వెళ్తారు 20,000 15,000 వరకు వస్తాయి కొందరికి, కొందరు లేని వాళ్ళకి బాగా ఒకరు వల్ల తెగిపోవడం కానీ ఇవన్నీ చేయడం కానీ లేకపోతే బయట మనకి ఫిష్ మార్కెట్ లో ఫిష్లు దొరుకుతుంటాయి, ఇక్కడ కూడా దొరుకుతుంటాయి. అక్కడికి ఇక్కడికి రేట్స్ కంపారిజన్ వేరియేషన్ ఉంటుందా రేట్? ఏరేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ రేట్ అంటే ఇప్పుడు తక్కువ రేట్ వల్ల రేట్ ఎక్కువ ఉంది. అక్కడ చెన్నైలో అంటే ఇప్పుడు చూసుకుంటే చెన్నైలో కానీ ఇప్పుడు ఎక్కడంటే మన గుజరాత్ ఇప్పుడు ఉంది, ఏదే కొచ్చి ఉంది, కొచ్చిలో రేట్ ఉంది విపరీతంగా ఉంది. అక్కడ ఎలిఫిన్ ఎంత 400-500 కేజీ, ఇక్కడ ఎంత 200. ఇక్కడ కానగడితే ఎక్కడంతా అక్కడ 500-600 రేట్ ఉన్నప్పుడు, ఇక్కడ ఎంత 200 150, ఎక్కువ పడితే 100 120 కన్నా ఎక్కువ లేదు ఇక్కడ రేటు చేప పడేటప్పుడు. కానీ ఇక్కడికి అక్కడ ఏరేషన్ చూసుకుంటే అక్కడ ఎక్స్పోర్ట్ వేరా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ బై లోకల్ కాబట్టి పెద్దగా రేట్లు ఏమో పెద్దగా ఇక్కడ ఉండటం లేదు. అది దానికి దీనికి తేడా ఏంటంటే దీనికి వచ్చింది ఇదనమాట. థ్యాంక్ యూ. నా పేరు ఏపీ మెకనైజర్ ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్ అసోసియేషన్ ఆర్గనైజ్ సెక్రటరీ రాజేష్ నా పేరు. థ్యాంక్ యూ. వీకెండ్ వచ్చిందంటే చాలా ఎక్కువ మంది మనకి ఇక్కడ ఫిష్లు కొనడానికి వస్తుంటారు చాలా మంది. ఇక్కడ డిఫరెంట్ ఫిష్లు చూడడానికి వస్తుంటారు. మీరు ఇక్కడ ఫిష్ చూడడానికి వచ్చారా లేదా ఏమైనా ఫిష్ కొనడానికి వచ్చారా? కొనడానికి వచ్చాను, చూడడానికి వంజరాలు కొన్నాం. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ చేపలు అవన్నీ చూస్తుంది? ఇవాళ అయితే మార్కెట్ కొంచెం చాలా రఫ్ గా ఉంది, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. మరి ఇంకా ఎలాగైనా మరి తినాలి కదా చేప అన్నాక. బార్కోడింగ్ చేశారా మరి ఇక్కడ? ఎంతో చేస్తే మరి ఈ ప్రైస్ కి వచ్చింది. మరి ఎంతో కష్టపడలేదు. చేసాం, బట్ వాళ్ళు చెప్పే ప్రైస్ కి తీసుకున్నా లాస్ట్ కి. ఫిష్ ఏం లేదు మార్కెట్ లో. సో అంటే ఇప్పుడు మొన్నటి వరకు చేపలు బోటింగ్ వెళ్ళలేదు, ఫిష్ అన్ని కూడా. సో ఇప్పుడు వచ్చాయి, కొంచెం ప్రైజెస్ కూడా హెవీగా ఉన్నాయా నార్మల్? హెవీగానే ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి ప్రైస్. బోట్స్ కూడా పెద్దగా ఏం లేవు, అని వేడిగా వెళ్ళిపోయినట్టు. అన్ని వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ప్రైజెస్ అన్ని పెరిగిపోయాయి కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ప్రైస్. ఇక్కడ డిఫరెంట్ ఫిష్లు మీరు చూసారా? ఎలా అనిపిస్తున్నాయి ఫిషెస్ అన్ని కూడా? అంటే మన బయట కనిపించిన ఫిష్లు కూడా ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. మొత్తం ఫ్రెష్ నుంచి లాస్ట్ వరకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ఫిష్ కూడా ఇక్కడ ఉంటూ ఉంటుంది. మరి హార్బర్, వైజాగ్ హార్బర్ అంటే అన్ని ఉంటాయి అంతే. మొత్తం అన్ని వెరైటీస్, అన్ని కోను ఏంటి వజ్ర అన్ని రొయ్యలు, క్రాబ్స్ అన్ని ఉంటాయి. అంటే అన్ని చూసాం. క్రాబ్స్, టైగర్ ప్రాన్స్, వంజరం, కోనం అన్ని చూసాం. తీసుకోవాలి మెల్లమెల్లగా అన్ని. బయట మనం మార్కెట్ లో ఫిష్ మార్కెట్ లో మనం చూస్తుంటాం, ప్రైజెస్ ఇంకొకలా ఉంటాయి. ఇక్కడ చూస్తే ప్రైజెస్ ఇంకోలా ఉన్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా మీకు అనిపించిందా? డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ క్వాంటిటీ వైజ్ క్వాలిటీ వైజ్ బాగుంటాయి, బట్ ద సేమ్ ప్రైస్ విల్ బి. అక్కడ కొంచెం ఎక్కువ వాళ్ళు ఇంటికి వచ్చి అమ్ముతారు కాబట్టి బయట ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ కాబట్టి ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే. అంటే మోస్ట్లీ బోట్స్ అన్ని వెంటనే ఇక్కడ ఫ్రెష్ గా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రైస్ రీజనబుల్ గా ఉంటాయి అన్ని. మీకు ఫ్రెష్ షిప్స్ ఫిష్ తెచ్చుకున్నారా మరి మీరు? ఫ్రెష్ అయితేనే తీసుకుంటాం కదా. ఏంటి అసలు వీకెండ్స్ వస్తే చాలు ఫిషింగ్ హార్బర్ మొత్తం ఫుల్ గా జనాలతో రద్దీగా ఉంటుందా అంటున్నారు. మీరు ప్రీవియస్ గా ఏమైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రావడం జరిగిందా మీరు? ఇది వరకు ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. కానీ చాలా రష్గానే ఉంది, అన్ని రకాలు దొరుకుతాయి. కాకపోతే రేట్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రేట్లు అయితే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు జనరల్ గా మనం మామూలుగా ఫిషింగ్ మార్కెట్లో అట్లా చూసుకుంటే కొన్ని రకాల చేపలు మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకు కంటికి కనిపించిన చాలా రకాల చేపలు, అంటే సముద్ర గర్భంలో నుంచి వచ్చిన చాలా రకాల ఫిషెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా. అవన్నీ చూసారా మీరు? ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే? అన్నీ బాగానే ఉన్నది, అన్ని రకరకాల చేపలు బయటికి కనిపిస్తుంది అన్నీ ఉంటున్నాయి. బయటికి ఇక్కడికి వస్తే అన్ని కనబడుతున్నాయి, అన్ని రకాలు. ఇక్కడికి వస్తే ఫిషింగ్ హార్బర్ వస్తే అన్ని రకాలు కనబడుతుంది. మనకి చాలా రకాల ఫిషెస్ చూసారు కదా, మీరు ఏమన్నా కొన్నారా ఫిషెస్? ఏమన్నా ఏం కొన్నారా? కొన్నామండి, వంజరం ఒక 1 kg ఉంటుంది, 700 రూపీస్. మరి ఎలా ఉంటుందో చూడాలి. అంటే మనకి బయట మార్కెట్లో కూడా చాలా రకాల ఫిషెస్ మనకు దొరుకుతుంటాయి. అక్కడికి ఎక్కడికి ఏమైనా రేట్స్ ఏమైనా వేరియేషన్ ఉందా? రేటు వేరియేషన్ ఉంటుంది, తేడా ఉంటుంది. బయట దానికి ఇక్కడికి రేటు చాలా తక్కువగా వస్తుంది. ఇక్కడ ఒక 200-300 దొరకస్తుంది, అక్కడ 1000 రూపాయలు అంటారు, 500 అంటారు, 600 అంటారు. ఇంకా రకరకాలు ఉంటుందండి. చేపల్లో ఫిక్స్డ్ రేట్లు అనేది ఉండదు. మనం వాళ్ళతో మాట్లాడుకొని బేరం అనుకొని ఏదో తీసుకునేది. ఇప్పుడు ఒక రేట్ ఉంటుంది, ఒక గంట పోతే ఇంకో రేట్ ఉంటుంది, ఇంకో గంట పోతే మనం ఎంత కడిగితే అంతకు ఇచ్చేస్తాం. అలా ఉంటుంది మాట ఇక్కడ బిజినెస్. అంతేగాని ఫిక్స్డ్ రేట్. ఇక్కడికి చాలా రకాల వేరియేషన్ ఉంది అంటారు. ఇక్కడ అన్ని రకాలు కనబడుతుంది, అన్ని రకాలు దొరుకుతుంది. బయట అన్ని రకాలు కనబడదు, బాగా వేరియేషన్ ఉంటుంది. సుమారు 2 వారాల తర్వాత ఫిషింగ్ హార్బర్ లో అయితే మాత్రం బోట్లు అయితే వేటకి వెళ్ళడం జరిగింది. వేట నుంచి వచ్చిన బోట్లు
ఫిష్లతో ఫుల్గా ఫిల్అప్ అయితే అవి. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంది, ఫిషెస్ ఎక్కువ పడ్డాయి లేదా అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, బోట్ ఓనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడతాం. సార్ చెప్పండి సార్, సుమారు 2 వారాల తర్వాత మీరు వెళ్ళారు, మీకు అనుకున్న స్థాయిలోనే మీకు వచ్చే ఫిషెస్ పడ్డాయి మీ దాంట్లో? అనుకున్న స్థాయిలో కంటే అందరికైతే రాలేదు, వచ్చిన వాళ్ళకి బాగానే వచ్చాయి. అలాగే అందరికీ వచ్చే వాళ్ళకి లేదు. అది చెప్పండి. అంటే ఇప్పుడు మీరు 2 వారాల తర్వాత వెళ్ళారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకు ఉంటాయి, అంటే ఎక్కువ స్థాయిలో మీకు ఫిషెస్ అవన్నీ పడతాయని కూడా. ఒక పక్క చూస్తే తుఫాన్ హెచ్చరికలు రావడం, వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఆ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది? అదే ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదు, అన్ని బోట్లకి రీచ్ అవ్వలేదు, కొన్ని బోట్లకి రీచ్ అయింది. కానీ తుఫాను విషయంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే మరి భయం అనిపించిందా? అంటే తుఫాను అంటున్నారు, సముద్రం అల్ల కల్లోలంగా ఉంటుంది, మరి ఇవన్నీ చూస్తే భయం అనిపించిందా మీకు? భయం అంటే అప్పుడు బాగా భయం ఉండేది, ఇప్పుడైతే ప్రభుత్వం అయితే బాగానే చర్యలు తీసుకుంటుంది కాబట్టి ముందుగా మాకు తెలుస్తుంది. తుఫాను వచ్చేటప్పుడు ముందుగా తెలుస్తుంది, దాన్ని బట్టి ఒక దగ్గరలో ఏదైనా పోర్ట్ ఉన్నా ఆ పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ లంగర్ అనేది వేసేయడం, అక్కడ ఆ గాలి తుఫాన్ తగ్గేటప్పుడు మళ్ళీ వ్యాక్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు విశాఖలో ఫిషింగ్ హార్బర్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంటే ఎవ్రీ సండే వచ్చిందంటే చాలు, వీకెండ్ వచ్చిందంటే ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు ఫిష్ డిఫరెంట్ ఫిష్ చూడడానికి. మరి ఈ సంవత్సరం జనాల యొక్క తాకిడి కానీ టూరిస్టులు తాకిడి కానీ ఎలా ఉందంటే? బాగానే ఉంది, తాకిడి ఎక్కువ ఉంటుంది. ఆదివారం సండే వచ్చిందంటే ఫుల్ రష్గా ఉంటుంది. అలా మనం చూస్తే ఇక్కడ మనకు చాలా రకాల ఫిషెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎక్కువ మీకు ఈసారి ఏ ఫిషెస్ పడ్డాయి అంటే ఏం చెప్తారు? ఎక్కువ అంటే ఫిషెస్ అండ్ మామూలు చేపలు, పాంప్లెట్, చందువాలు, ఫ్రాన్స్ ఫస్ట్ స్టార్టింగ్లో పడ్డాయి, బాగానే పడ్డాయి. తర్వాత నుంచి మళ్ళీ అవి మళ్ళీ ల్యాండింగ్ ఎక్కువ లేదు. సముద్రంలో మనకి చాలా రకాల ఫిషెస్ మనకి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు హైయెస్ట్ డిమాండ్ ఏ ఫిష్ ఉందండి? ఆ ఫిష్ మీకు దొరికాయా? మీ నెక్స్ట్ డిమాండ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే చందువాలు అంటారు, పాంప్లెట్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో పడ్డాయి, మళ్ళీ అంటే ఇప్పుడు 20 days అయిపోతుంది అనుకోండి, 15 ఇప్పారు, 6వ తేదీ కదా, 21 days అయ్యింది. ఫస్ట్లో బాగానే వచ్చాయి, తర్వాత అలా ల్యాండింగ్ తగ్గింది. ఈ తుఫాన్ బట్టి కొంచెం ల్యాండింగ్ తగ్గింది, తుఫాన్ బట్టి. ఒకసారి బోటు సముద్రంలోకి వెళ్తే ఎన్ని రోజులు ఉంటుందండి సముద్రంలో? మళ్ళీ మాక్సిమం అంటే కెపాసిటీ బట్టి బోటు, కొన్ని బోట్లు 1 day ఉంటాయి, 1 day క్యాచింగ్. కొన్ని బోట్లు 4 days, 7 days, 10 days ఉంటాయి. కొన్ని బోట్లు 15 days, 20 days, ఇంకా టోనా బోట్లు ఉంటాయి, అవి 1 month కూడా ఉంటాయి. 1 month వరకు కూడా దాని కెపాసిటీ బట్టి, ఆయిల్ కెపాసిటీ బట్టి, ఐస్ కెపాసిటీ బట్టి ఉంటారు. ఇంకా అన్ని అందులో. బాబా ఈసారి ఎలాంటి చేపలు పడ్డాయి మీకు? ఈ చేపలు మాత్రము పార్లంతలండి, కళ్ళపార్లు, అర్ధం పార్లు అంతారండి. తర్వాత అయ్యి ఆ చేపలు బలగులిమిందలు అంతారండి, ఆ తర్వాత అవి గులిమిందలు అంతారండి, ఈ ఏకల పార్లు అంతారండి. రకరకాల చేపలు ఉంటాయండి, అది రైలు, టైగర్లు, బౌను, అన్ని రకరకాల పార్లు ఉంటాయండి. ఇప్పుడు మనం ఫిష్లు తినడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పట్టుకున్న చేపలు తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇలాంటి చేప తింటే మాకు ఎప్పుడు బెనిఫిట్ ఉండదు, ఒరిజినల్ ఇది. అంతే గంగలోకి వెళ్ళిన తర్వాత మేము ఒక వారం ఐసులు పెట్టకపోయినా, ఐసులు పెట్టినా మేము వండుకుంటాం మీద ప్లస్ గా ఉంటాయి, బాగుంటాయి. చేప తింటే చాలా ఆరోగ్యం బాగుంటది. మరి ఈసారి బోటింగ్కి వెళ్ళారు కదా, ఎన్ని రకాల ఫిషెస్ పడ్డాయి మీకు? ఎన్ని రకాలు అంటే అది చిన్న గులిమంది ఉంది, పార్లు ఉన్నాయి, పెద్ద బలగులిమంది ఉంది, బడియమాట ఉంది, రకరకాల చేపలు 10 రకాల చేపలు పడ్డాయండి. ఎండి చేపలు కూడా అవి పిల్లడుగులు, సావాళ్ళు అవి కూడా పడ్డాయి. ఈసారి ఈ తుఫాన్లు ఇవన్నీ వచ్చాయి, ఈసారి తుఫాన్లు రావడం, మరి ఇప్పుడు మీరు బోటుకి వెళ్ళడం జరిగింది కదా, మరి మీరు అనుకున్న స్థాయిలోనే పడ్డాయి మరి ఫిషెస్? అయితే తుఫాన్లు పెద్ద లేదు, గాలి ఎక్కువ ఉంది, మబ్బుగా వర్షంగా కురిచింది. అలాగే ఆ గాలితో యాడ్ చేసాము. ఇంకా తుఫాన్ ఉంటే గంజం పోటీ అని ఒరిసే బాటిల్ ఉంది, ఒరిసే బాటిల్ యాంకర్ పెట్టి పట్టుకున్నాము. ఆ కొద్ది గాలి తగ్గిన తర్వాత మళ్ళీ ఏడకి వెళ్ళి మళ్ళీ యాడ్ చేసుకోను. ఈ రోజుకి వచ్చి ఈ రోజుకి 14 రోజులు ఏడకి వెళ్ళి. మరి మీరు అనుకున్న స్థాయిలోనే ఎక్కువ మొత్తంలోనే పడ్డాయి ఫిషెస్? అంతగా లేదు, అలాగే యావరేజ్ గా ఆయిల్ డబ్బులు వచ్చారనుకుని బాధపడుకుని వచ్చాం. అంటే గాలి మమ్మల్ని తక్కువ బట్టి పెద్దగా ఏడలేదు. వాటర్కి ఆయిల్ డబ్బులు వస్తాయి అనుకుని వచ్చాం. నావలు ఉంటాయి, సొరలు ఉంటాయి, మరి మైపులి, కొమ్ములు, అవి తాడుపోటు వేరే పడతాయి. వీనికి మాత్రము కళ్ళపారలు, అర్ధంపారలు, బల్ల గులిమెంతలు, ఒడిమిందులు, సావాలి, మరి గులిమెంతలు, ఓలిగడతలు,
ఇలాగ ఎప్పాలు, తర్లావులు, టైగర్లు, శాగరీలు, వైట్ పేట్రీలు ఇలాంటి చేపలు పడతాయి ఈ బోటుకు. ఈ లెట్ట బోటు అనమాట. అది తాడు బోటు వేరుగా ఉండవు, అవి పెద్ద పెద్ద పడతాయి. 70 కేలు, 80 కేలు, 50 కేలు అవి పడతాయి. దానికి అది వేరే ఉంటుంది. దీనికి మాత్రం నెట్ ఫిషింగ్ మాత్రం ఈ రకం చేప పడుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు